చిదంబరెడ్డి 1 మినిట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకు హైకోర్టు న్యాయవాది ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, కేవీ రామారావు గారు. నమస్తే సార్. సో ఓవరాల్ గా అల్లు అర్జున్ కి అయితే ఫైనల్ గా ఇన్ని వాదోపవాదనలు విన్న తర్వాత మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్? యాక్చువల్ గా పుష్ప 2 సినిమా అనేది వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న సినిమా. గత సినిమా రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 హీరో సంధ్యా థియేటర్ ని సందర్శించడం జరిగింది రాత్రి 9:30 టైంలో. ఆ టైంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు గాయాల పాలు కావడం జరిగింది. ఆ విషయంలో ఈ పుష్ప టీము వారికి 25 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది నష్టపరిహారంగా. వారి బాబుకి చికిత్స చేపిస్తున్నారు. అయితే ఈ మ్యాటర్ విషయంలో పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ అల్లు అర్జున్ అనే సినిమా హీరో ఆ సినిమా సందర్శించడం వలన ఈయన ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడు అనేది బలమైన సెక్షన్లు పెట్టడం జరిగింది. బిఎన్ఎస్ కొత్త సెక్షన్స్ 105 సబ్ క్లాస్ 1, 118 సబ్ క్లాస్ 1B, అదేవిధంగా 3/A. ఈ సెక్షన్లన్నీ కూడా బలమైన సెక్షన్లే. 5 నుంచి 10 ఏళ్ల శిక్ష, 3 నుంచి 5 ఏళ్ల శిక్ష. అదే రకంగా ఈ కారణము అవుతాడనే ఉద్దేశంతోనే ఈ సెక్షన్లు ఫైల్ చేయడం జరిగింది. వీటిని నాంపల్లి కోర్టులో ఈ రోజు బలంగా వినిపించి గవర్నమెంట్ తరపు లాయర్లు రూల్ ప్రకారం 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. గత 11వ తారీఖే ఈ యొక్క అల్లు అర్జున్ తరపున లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా కోర్టులో దీనికి క్వాష్ పిటిషన్ తీసుకోవాలని కోరగా, ఇంత అర్జెంట్ గా తీసుకోవాలనుకుంటే ముందే 10:30 లోపు ఆ పత్రాలు జతపరచాలని మన జడ్జి గారు కోరడం జరిగింది. అయినప్పటికీ వారు 2:30కి లంచ్ మోషన్ మూవ్ చేయాలని కోరారు. 2:30కి కేసు రీచ్ గా ముందే గవర్నమెంట్ పీపీ మాకు పోలీసుల ద్వారా సమాచారం తెప్పించుకుంటాం, మాకు 4 o'clock ఇవ్వాలని కోరడం జరిగింది. జడ్జి గారు ఆ పరిణామాలను గర్వించి 4 o'clock వాయిదా వేయడం జరిగింది. ఇంతలోపే నాంపల్లి కోర్టులో ఈ కేసు విషయంలో 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ కు అనుకూలంగా చెంచలగూడ జైలుకి కూడా తరలించడం జరిగిపోయింది. అయినప్పటికీ ఈ యొక్క అల్లు అర్జున్ తరపు లాయరు నిరంజన్ రెడ్డి గారు బలమైన వాదనలు వినిపించారు. ఎలా అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా కారకులు అవుతారు, అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ని చూస్తూ పోయారు తప్ప ప్రజలను కాపాడలేదు, ఆ తొక్కిసలాటని కంట్రోల్ చేయలేకపోయారు. కాబట్టి అల్లు అర్జున్ ఎలా కారకుడు అవుతాడని వాదించడం జరిగింది. అదే రకంగా మన జడ్జి గారు కూడా మీరు పోలీసులుగా ప్రభుత్వంగా మీరు ఏం చేస్తున్నారు, మీరు కంట్రోల్ చేయాలనే ఉద్దేశాన్ని ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ గవర్నమెంట్ లాయర్ పీపీ బలంగా వాదించాడు. ఒక సెలబ్రిటీ, ఇలాంటి వ్యక్తులు ర్యాలీ అనుమతి లేదు, పోలీసులు వారికి అనుమతి కోరారు కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు, కాబట్టి వారికి బెయిల్ ఇవ్వడానికి పాస్ చేయడానికి వీల్లేదని బలంగా వాదించినప్పటికీ మెరిట్స్ చూస్తూ మన జడ్జి గారు వారికి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ఇదివరకు మనం 2017లో ఒక ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే షారుఖ్ ఖాన్ ది వడోదర రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో షారుఖ్ ఖాన్ తప్పేం లేదని సుప్రీంకోర్టే తేల్చి చెప్పేసింది. బట్ ఈ రోజు పరోక్షంగా కూడా తన ప్రమేయం లేని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, అసలు ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? సేమ్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇదే పాయింట్ ని లేవనెత్తడం జరిగింది. ఇదే కోట్ చేస్తూ జడ్జి గారికి ఆ కేసు వివరాలు కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలని మెరిట్స్ తీసుకొని జడ్జి గారు కూడా అల్లు అర్జున్ గారు ఒకలా సినిమా చూడటానికి వస్తే పోలీసులు కంట్రోల్ చేయాలి, ఆపాలి, అంతే తప్ప వారి కాదనే భావన తీసుకొచ్చి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, చిదంబరెడ్డి.